ప్రార్థన మన అంశము. మొదట ప్రార్థన, బైబిల్లో మొదట ప్రార్థన మొదలైంది. ఆరంభం ఎవరి దగ్గర నుంచి మొదలైందండి? పేరు ఎవరైనా ఉందా? ప్రార్థన ఎక్కడి నుంచి మొదలైంది? పేరు ఎవరి దగ్గర నుంచి మొదలైంది? ఏనోషు, షేతు కుమారుడైన ఏనోషు. కయ్యను హేబేలు తర్వాత, హేబేలు మరణమైన తర్వాత, కయ్యను చేతిలో మరణించిన తర్వాత అవ్వకి మరొక షేతుని ఇచ్చాడనమాట దేవుడు. అప్పుడు దేవుని స్తుతిస్తూ ఆమె నాకు కుమారుడు పుట్టెను అని. తర్వాత కూడా షేతు కూడా ఏనోషును అన్నప్పుడు ఆయన కూడా దేవుని స్తుతిస్తూ ప్రార్థన ఏనోషు కాలంలో ప్రారంభమైంది. అది ఆ వచనం చదువుతామండి. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండము. మరియు షేతుకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. ప్రార్థన చేసుకున్నాను. సర్వ సృష్టిని పాలిస్తున్న దేవా, మీ ఘనమైన నామానికి పిల్లలైన వందన స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాను. మీ వాక్య భాగం నుంచి మీరు మాట్లాడవచ్చు. ప్రార్థన అంశంలో ప్రార్థనకున్న విలువ, తండ్రి, ప్రార్థనకున్న శక్తి మేము తెలుసుకుంటే సహాయం దయచేయండి. మీ కృపను జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన అనే పదము సామాన్యమైనది, కానీ దానిలో ఉన్న శక్తి ఎంత గొప్పదో మీకు తెలుసుకోవడానికి చూపించండి. ఇంతవరకు నడిపించిన విధానం బట్టి కూడా వందనాలు. వాక్య భాగం ఆత్మకృమరిపోతూ మీరు మాట్లాడి మమ్మల్ని మరుగుపరచడం అడిగి త్వరలో రాలైన శక్తిస్తున్నాను తండ్రి. ఏనోషు కాలంలో ఆరంభమైందన్నమాట. తర్వాత అబ్రహాం ప్రార్థన చేశాడండి. అక్కడ ఏం చేశాడో 13వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి చూద్దాం. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అప్పుడు ముందు ఆదాము అవ్వ ప్రార్థన చేశారా? వాళ్ళు సృజించిన తర్వాత వాళ్ళు ముఖాముఖిగా దేవుడితో కాలం గడిపారు, ఆయనతో ఆడుకున్నారు, సంతోషించారు. అట్టి భాగ్యము కోల్పోయారు కదా. దేవుడితో కలిసి సహవాసం చేస్తూ సంతరిస్తూ మాట్లాడే ఇది కోల్పోయారు. ఏనోషు కాలంలో ప్రార్థన మొదలైంది. వాళ్ళు త్రోసివేయబడ్డారు. దేవుని దగ్గర నుంచి పాపంలో చిక్కుబడి సాతాను మాటలు వాళ్ళు త్రోసివేయబడి దేవుని సహవాసాన్ని కోల్పోయారు. అక్కడ దేవుని చూసి నరులు బ్రతకరు అన్న మోసకాలంలో ఉన్నప్పుడు మరి వాళ్ళు సహవాసం చేశారు. ఆయన చేతులు సృజింపబడ్డారు కాబట్టి ఆదమ్మ. కానీ మోసపుచ్చిన సాతాను ఏమైపోయింది? లూసిఫరు అహంభావంతో పడిపోయి అది మనుషుల్ని చెడగొడుతుంది. దేవుడు చేసిన మనుషులు కాదు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరిని పడగొడుతూ ఇప్పటికీ అది మనుషుల్ని దూరం చేస్తూనే ఉంది. కయ్యూరులో ఒకలాంటి వ్యసనం, తమ్ముడి మీదే ఈర్ష్య. ఆయన బలిని స్వీకరించాడు, నాది స్వీకరించలేదు. అక్కడ మనిషి స్వభావం మారుతూ వచ్చింది. వచ్చినప్పుడు దేవుడితో సహవాసం కూడా దూరం అయిపోయింది. అప్పుడు ప్రార్థన ద్వారా దేవా మమ్మల్ని కనికరించి మమ్మల్ని కాపాడాలనే స్థితికి వచ్చారు. దేవుడు కనబడకుండా అయిపోయాడు. మన ప్రార్థనే దేవుని దగ్గరికి నడిపించే స్థితికి వచ్చింది. అందుకని అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాంతో కూడా ఆకాశంలో నుంచి ఆయన స్వరం ద్వారా మాట్లాడాడు. పిలిచేవాడు, ఆయన లోబడ్డాడు కాబట్టి ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోయాడు. ఏం చేయమంటే అది చేశాడు. అబ్రహాం విశ్వాసులకి తండ్రి అయ్యాడు. ఆయన ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి విశ్వాసులకి తండ్రి. ప్రతి విషయం ఏది బోధిస్తే, ఏది చెప్తే అది చేశాడు. అట అబ్రహాము దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆయన
ఇక్కడ ఏం చేశాడు? ప్రార్థన, ఆయన నామమున బలిపీఠం కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అన్ని నామముల కంటే పై నామమైన నామము. తను తాను తగ్గించుకుంటూ, తను తాను మార్చుకుంటూ, తను తాను బలి చేసుకుంటూ వచ్చాడే కానీ యేసయ్య దాకా కుమారుని రూపంలో కూడా. మరి మనము మాత్రం మన మనుషులు ఏ రోజు మార్పు రాకుండా ఉంటుంది. స్వప్నమందు కూడా మాట్లాడతాడు దేవుడు. అబ్రహాముకు వచ్చిన శ్రమలో అబీమెలెకుతో మాట్లాడాడు. అదే ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాను. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించును. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదు. నీవు ఆమెను అతనికి అప్పగించని పక్షమందు నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనుమని స్వప్నమందు అతనితో చెప్పాను. దేవుడు స్వప్నమందు కలలో మాట్లాడాడు అనుకుంటారు, హృదయంలో మాట్లాడాడు అనుకుంటారు, వాక్యం ద్వారా మాట్లాడాడు అనుకుంటారు. చాలా మంది ఒకటే విధంగా ఇప్పుడు దేవుడు కనబడతాడా, మాట్లాడతాడా? అబీమెలెకు రాజు, ఆమెని శారాయిని పట్టుకుపోయాడు. ఎవరైనా అందంగా కనబడితే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఆ సమయంలో దేవుడు స్వప్నమందు కనబడి అబ్రహాం భార్యని రక్షించాడు. నీ కొరకు ప్రార్థన చేస్తాడు ఆయన ప్రవక్త అని చెప్పి. మరి ఆ సమయము మరి స్వప్నంలో మాట్లాడకపోయింది. అబ్రహాంకి ఎంతో కష్టం కదా. అబీమెలెకు నుంచి తన భార్యను రక్షించుకోవడం ఎంత, ఆ స్టోరీకి వెళ్ళాలంటే చాలా సమయం. మనదేంటి ఇప్పుడు అంశము? ప్రార్థన. అందుకోసమే ప్రార్థన చేస్తాడు ఆయన ప్రవక్త. అందుకని ఆయన భార్యని ఆయనకు అప్పగించు. భయపడిపోయి స్వప్నమందు మాట్లాడేందుకే దేవుని మాటను అంగీకరించి ఆయన భార్యని ఆయనకు అప్పగించాడు అబీమెలెకు. మరి అటువంటి పరిస్థితులు ఎంతో మంది భక్తులు ఉన్నారు, ఎంతో మంది దేవునికి లోపడ్డ వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. మనల్ని కూడా ఈరోజు ప్రార్థన చేయమంటున్నాడు. మన ప్రతి అవసరతలో మనం ప్రార్థనే చేయాలి. మనం మనుషుల వైపు, పరిస్థితుల వైపు చూస్తాం కానీ మనకి అవసరం ఏంటంటే ఏ క్షణంలో అవసరమైన ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడారు, తర్వాత ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడుతున్నారు. ఆయన ముఖం దర్శనం మనం కోల్పోయాము పాపం ద్వారా. అందుకనే దేవుడు తను తాను తగ్గించుకొని వచ్చి శిలువయాలపై మన మధ్య నివసించినప్పటికి కూడా మనుషులు అంగీకరించారు. కుమారుడిగా తను తాను తగ్గించుకొని నా బిడ్డలు మళ్ళా నా చెంత చేరాలంటే ఈ పాపం అంటు కాబట్టి తొలగిద్దాం అని ఆయన స్వరక్తం కాల్చి మనం రక్షించుకున్న తర్వాత మనం దేవుడిని ఆయన కలుసుకున్నప్పుడు కూడా నమ్మలేని స్థితి. ఆ రోజుల్లో మనం లేకపోవచ్చు. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడని నమ్ముతున్నామా? ఎంతమంది నమ్ముతున్నాం? రక్షింపబడ్డ ప్రతి ఒక్క వ్యక్తి దేవుడిని అప్పగించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనే నిండి ఉంటాడు. దేవుడు మనతో ఉన్నాడని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన వింటాడు, మనకి జవాబు కూడా ఇస్తాడు. మనం గ్రహించే స్థితిలో ఉండాలి. మనం గ్రహించం. మనం దేవుడితో ఏదో మనం విన్నపం అట్లా విసిరేసినట్టు ఆయన ముందు ఉంచేసి వెళ్ళిపోతాం. కనిపెట్టే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు జవాబిచ్చే దేవుడు. వాక్యం ద్వారా ఇస్తాడు, స్వప్నం ద్వారా ఇస్తాడు. ఏదైనా కళలో కూడా దేవుడు మాట్లాడతాడు అన్నది ఇక్కడ రుచిపోయిందా? కళలో మాట్లాడాడు అనుకుంటారు కానీ కళ నిజం కాదా? కళలో ఎంతమందితో మాట్లాడి యాకోబుతో మాట్లాడలేదా? కళలో ఎంతమందితో మాట్లాడాడు, ఎంతమంది భక్తులతో మాట్లాడాడు దేవుడు, ఎంతో మందిని బలపరిచాడు దేవుడు. మరి అటువంటి సమయంలో మనం కూడా ఏం చేయాలి? మనకి ఏ వరంతో నింపున్నాడో దేవుడు, వాక్యంతోనా, దేవుడు వేరే ప్రవక్తలతోనా, లేకపోతే అలలోనా, ఏదో విధంగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు.
మరి హృదయంలో నుంచి కూడా మాట్లాడే స్వరము, ఆయన స్వరం వినగలిగిన చెవులు మనకు ఉండాలి. పిలిచినప్పుడు పలికే వారంగా ఉండాలి. వాక్యంలో నుంచి కూడా ఒకసారి అందుకే వాక్యం చదవమంటాం. వాక్యంలో నుంచి కూడా మనతో మాట్లాడతాం. అప్పుడు పరిశుద్ధాత్మడు దేవుడు లోపల హెచ్చరిస్తాడు, ఇది నీ కోసమే. వాక్యాలన్నీ ఒకలాగానే ఉంటాయి, బైబిల్ అంతా ఒకేలాగా ఉంటుంది. కానీ మన కోసం దానిలో నుంచి మాట్లాడిన వాక్యం, మన కోసం అన్నది తెలియజేసే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. మన కోసమే పరిశుద్ధ గ్రంథము మన మధ్య ఉంచాడు దేవుడు. దానిలో నీతి సత్యాలను నేర్చుకోండి. అందుకనే మనము ఆయన వెంబడించే వారం అయితే మనకి ఏ దిగులు ఉండదు. మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ నిలకడగా నిలిచి ఉంటాం. ప్రార్థనకున్న శక్తి బలం అయితే దేనికి ఈ లోకంలో లేదు. ఎంతైనా మనం సంపాదించుకుంటాం. అయ్యా రా నా చెంతకి, నా తండ్రి, నా ప్రభువా అని పిలిచే హక్కు మనకి ఇచ్చాడు. కాబట్టి సహాయకరం అంటే ఏ విధంగా ఒక విధంగా ఆయన సహాయం చేస్తాడు. కానీ మనం మాట్లాడే వారంగా ఉంటున్నామా? మన భారం మన నెత్తినే పెట్టుకుంటున్నాము, ఆయనకు అప్పచెప్పము. ఇప్పుడు ఆయనకి విన్నవించుకోము. మాట్లాడే దేవుడు కాబట్టి ఆయనకు మాట్లాడాలి. మనతో మాట్లాడతాడు అంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు. మనం మాట్లాడుతున్నట్టు ప్రార్థన ద్వారా. మరి ఎన్నోసార్లు ఎంతోమంది చెప్పి ఉంటారు, ఎన్నోసార్లు వినుంటాము, ఎన్నోసార్లు చదివి ఉంటాము. కానీ ఈరోజు ఎవరికి అవసరమో, ఏ ఒక్కరికి అవసరమైనా కానీ దేవుని నడిపింపు అలా వస్తుంది. కానీ తెలిసిన వారు కూడా ఒకసారి నెమరేసుకుంటే తప్పులేదు కదా. తెలిసిన వారు కూడా వింటే తప్పులేదు. కానీ మన విశ్వాసం ఎంతకాలం పయనిస్తుంటాము? ఈ వాక్యాలన్నీ మనకు తెలుసు అనుకుంటాం. తెలిసినవే చెప్తున్నారు వీళ్ళు, పదే పదే చెప్తారు ఎందుకు అనుకుంటాం. కానీ ఏ ఒక్కరు ఆ రోజు నడిపింపబడి ఉంటే మందిరానికి, ఆ ఒక్కరికి అది అవసరమేమో, ఆ ప్రార్థన చేసే పరిస్థితి అవసరమేమో. అందుకే దేవుడు ప్రతి క్షణము ఏదో ఒకటి భక్తులు సేవకుల ద్వారా చెప్పిస్తుంటారు. సేవకులు ఆ రోజు ఏది మాట్లాడమంటే, ఏది నడిపిస్తే మాట్లాడగలరు. మేమేముగా ఏమి మాట్లాడలేము. అదొకటి మనము ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 5 నుండి 10 వరకు చదువుకుందామండి. 13వ అధ్యాయం 5 నుండి 10 వరకు. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి వ్రతము చేయబడ్డ వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టినది. ఆమెతో అనగా, స్త్రీ తన పెరుమిటి యొద్దకు వచ్చి, దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపములు పోలినదై మిక్కిలి భీకరముగా ఉండేది. అతడు ఎక్కడి నుండి వచ్చనో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు. కానీ ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు ద్రాక్షారసమే గాని మద్యములే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి వ్రతము చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పినని. 10 వరకు చదివారండి? చెప్పండి. చాలా నాతో చెప్పాను. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దాన్ని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా, దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించాను. ఆ సమయంలో ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు కనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఒక దినమున నా యొద్దకు వచ్చిన మనిషి నాకు కనబడేదని అతనితో చెప్పి దూత వచ్చిన సంగతి తెలియజేశారు. చాలా మనోహ ప్రార్థన చేశాడనమాట బిడ్డల కోసం. ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు కాబట్టి ఆయనకి దర్శనం స్వయంగా వచ్చి భార్యకి ఏమి ఎలా ఉండాలి, నేను గర్భము అనుగ్రహింపబడుతుంది కాబట్టి నువ్వు ఎలా ఉండాలని చెప్పిపోయాడు. మరి చెప్పినప్పుడు తను నమ్మి భర్తకు చెప్పింది. భర్త కూడా నేను కూడా తెలుసుకోవాలి, నేను కూడా చూడాలన్నప్పుడు మళ్ళా ఆ దూత మళ్ళీ తిరిగి కనిపించింది.
పొలంలో ఉన్నప్పుడు. కానీ మళ్ళా పోయి భర్తను తీసుకొచ్చేటప్పుడు కూడా అక్కడే నిరీక్షించాను. ఎందుకంటే దూత ద్వారా వర్తమానము ఎన్నిసార్లు వచ్చింటుంది కదా. ఏసయ్య పుట్టేటప్పుడు కూడా దూత ద్వారా వర్తమానం వచ్చిందా? మరి ఎన్నోసార్లు మనకి వర్తమానం వస్తూనే ఉంటుంది. ఆ వర్తమానం వచ్చినప్పుడు మనం చెప్పిన రీతిలో, ఇప్పుడంటే స్వయంగా దూత వచ్చి మన దగ్గర నిలబడి మనం భయపడిపోతాం. అందుకనే ఆ పరిస్థితి నుంచి కూడా దేవుడు తప్పించాడు. ఎందుకంటే బిడ్డలు భయపడతారు. మరి స్వయంగా వచ్చారంటే మనం అక్కడ ఉండం. చెప్పేదాకా కూడా ఆమె ఆలకించి వచ్చి తన భర్తని చెప్పిందన్నమాట. చెప్పి మళ్ళా భర్త కూడా తెలుసుకున్నాడు ఏ విధంగా ఉండాలా, మేము పొందుకోవాలంటే ఏం చెయ్యాలా అని. ద్రాక్షారసమైన మధుమైనను పుచ్చుకొనకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టి పొందుకోమంటుంది. ఆ వర్తమానము దూత తీసుకొచ్చిందన్నమాట. దూత ద్వారా స్వీకరించి వాళ్ళు పొందుకొని ప్రార్థన చేశారన్నమాట. ప్రార్థన ఆలకించిన కనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించింది. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు కనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడినని అతనితో చెప్పాను. దైవదూతలందరూ పురుష రూపంలోనే ఉంటారండి. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడవు నీవేనా అని అతన్ని అడగగా అతడు నేనే అని. అంతా తెలుసుకోగలిగారు, ఇద్దరు చూడగలిగారు, ఇద్దరు నిలబడ్డారు, పొందుకున్నారు. ఎవరు పుట్టారంటే అప్పుడు ఎవరు పుట్టారు? వాళ్ళకి ఎవరి నిమిత్తం వాళ్ళని అంత ఇదిగా చేశారు? ప్రతి విషయంలో వాళ్ళని నిలబెట్టింది ఎందుకు? వాళ్ళని నిలబెట్టినప్పుడు వాళ్ళు నిలబడ్డారు. మధ్యమైన ఏమి పుచ్చుకోకుండా నిలబడి ఇది చేయమని చెప్పారు. నిలబడినప్పుడు వాళ్ళు బిడ్డను పొందుకోగలిగారు. ఆ బిడ్డే సంసోన్ని ఎందుకు అట ప్రత్యేకించి ఇచ్చాడు? ఇజ్రాయేల్ జనాంగాన్ని ఫిలిస్తీన్ల నుంచి కాపాడాలని ఒక న్యాయాధిపతిగా నియమించే దానికోసమే. మనకి ఏదన్నా దేనన్నా నిమిత్తము ఒక బిడ్డను ఇవ్వాలంటే ప్రత్యేకించి ఉండమని మనకి నియమిస్తాడు. అది మాట్లాడేది కూడా వాగ్దానం ద్వారా మనం గ్రహించాలి. ప్రతి విషయంలో నిలబడ్డప్పుడు ఎన్నో శోధనలు వేదనలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ అవన్నీ తట్టుకొని వెళ్ళినప్పుడు మనము దేవుడి మాటలు నెరవేర్చిన వారు అవుతాం. అటువంటిప్పుడు మనము నిలబడే శక్తి కూడా దేవుడే ఇస్తాడు. నడిపింపు దేవుడు ఇచ్చినప్పుడు నిలబడే శక్తి కూడా దేవుడు ఇస్తాడు. అందుకని వాళ్ళు నిలబడ్డారు. అదేవిధంగా ఆచరించేటువంటి సంవత్సరాన్ని పొందుకున్నారు. సంవత్సరం మాత్రం ఎన్నో విషయాలు సంవత్సరానికి కాదు కదా. ఇప్పుడు ఈ మనోహ తన భార్య విషయమే కాబట్టి నేను ఇక్కడ సంవత్సరాన్ని పొందుకున్నాడు. ఫిలిస్తీన్లకి నుండి ఇజ్రాయేల్కి తన జనాంగానికి విడుదల దొరికింది. దేవుడు నియమించిన ప్రకారం విడుదలైతే వాళ్ళకి దొరికింది. కానీ సంవత్సరం మాత్రం ఎన్నోసార్లు పడిపోతూ లేస్తూ తన పోరాటాన్ని సాగించాడు. తర్వాత దేవుడు తెలుసుకున్నాడు, నిలబడ్డాడు. పూర్తిగా దేవుని బలాన్ని తెలుసుకున్నాడు. ఆయన చుట్టూలోనే ఉంది నాజీరు చేయబడి ప్రత్యేకించుడు. ఇక్కడ ద్రాక్షారసమైనను మద్యమైనను తల్లికి నియమించాడు. తల్లి పాటించుకుంది. కానీ బిడ్డ కాడికి వచ్చేటప్పటికి అన్ని పరిస్థితి ఫిలిస్తీన్ల వైపే అమ్మాయిని చూడమని చేసుకుంటానని అని బలవంతం చేసుకొని అక్కడ దేవుడికి కొంచెం దూరం అయినప్పుడు ఏం చేశాడు? సంవత్సరం లాస్ట్కి వాళ్ళ ద్వారా మోసపోయి తన కళ్ళు తెగించుకొని తన బలాన్ని కోల్పోయి లాస్ట్కి దేవుడు ఒక్కసారి అడుగుతాడు, ఒక్కసారి నీ బలాన్ని లేదా, నువ్వు నియమించిన పని నేను పూర్తి చేస్తానని చెప్పి ఫిలిస్తీన్లు అందరినీ ఆ మందిరంలో ఆ స్తంభాలు కూర్చే శక్తి ఎవరిచ్చారు? ఆ సంవత్సరం ఆ విధంగా వాడుకున్నప్పుడు నిలబడ్డాడు. లాస్ట్ తెలుసు అదే ఫస్ట్ కానీ నాజీరు చేయబడి ప్రత్యేకించి ఉంటే సంవత్సరం ఇంకెంతగా ఆశ్రయించున్నాడు. మరి మనుషులందరూ అక్కడే కోల్పోతారు. ప్రతి దానిలో దేవుడు నియమించింది కరెక్ట్గా నిలబడాలి. దేవుడు చెప్పింది ఆ మాటని అటు ఇటుగా తొలగకూడదు.
దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని అందుకోవాలి. ఆశీర్వాదం అందుకున్నప్పుడు మనం సంపూర్ణంగా ఆయన దగ్గర ధైర్యంగా చేరగలం. మొదటి రాజులు 8 8లో 28 నుంచి 30 వరకు చదువుకుందామండి. మొదటి రాజులు 8వ అధ్యాయం 28 నుంచి వినబడుతుందండి లాస్ట్ వరకు. అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించు. నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును కూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరం కట్టు. ఈ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండును గాక. మరియు నీ దాసుడనైన నేను నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలం తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము. విన్నప్పుడల్లా మమ్మల్ని క్షమించు. చాలా ఎవరు రాశారు ఇది? ఈ ప్రార్థన ఎవరు చేశారు? సొలొమోను మహారాజు. ఆయన మహారాజు అయ్యున్నప్పటికీ మామూలుగా ప్రార్థన చేశాడు. నీ మందిరం వైపు మేము నిలిచి ప్రార్థన చేసినప్పుడల్లా వినయ్యా, మమ్మల్ని క్షమించయ్యా అని ప్రార్థన చేశాడు. కానీ తను లాస్ట్లో బుక్కవంతయంలో చర్చల ఉన్నట్లు. ఎందుకు? విగ్రహాలు అన్నిల్ని చేసుకున్నాడు. ఆ విగ్రహాల కోసం గుడులు కట్టించాడు సొలొమోను మహారాజు. దేవుడితో పరమ జ్ఞాని, ఎటువంటి జ్ఞాని ఉండడు, పుట్టబోవడం దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కానీ అంటే ప్రార్థన చేసి ఇప్పుడు కూడా ఇశ్రాయేలు మందిరం గోడ ఒకటి ఉంది. ఆ గోడ వైపు చేతులు చాపి ప్రార్థన చేస్తారు. అంటే ఇక్కడ సొలొమోను చేసిన ప్రార్థన, నియమించిన కట్టడ వాళ్ళు నెరవేరుస్తున్నారు. నీ మందిరం వైపు ఇక్కడ ఏముంది? చదవమ్మస్తా. ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపములు అంగీకరించుము. వినుడప్పుడల్లా మమ్మల్ని క్షమించు. ఎందుకంటే ఆ క్షమించనే పదానికి మనము అర్హత ఉంది. ఎందుకంటే మనము తప్పిపోయేవారం, ఆయన క్షమించే దేవుడు. ఆయన ఒక్కడికే క్షమించే అర్హత ఉంది. నీతిమంతుడు ఒక్కడే. అందుకనే క్షమించే, పాపం నుండి విడుదల దయచేసి క్షమించే దేవుడు ఒక్కడే. కాబట్టి ఆ మందిరం వైపు చేతులు చాపి మా విన్నపాలు చాపినప్పుడల్లా వినయ్య, మా మొర ఆలకించి మాకు సహాయం చేయండి సొలొమోను మహారాజు ప్రార్థిస్తున్నాడు. అక్కడ కట్టడం విధించాడు. అక్కడ ప్రతి విషయంలో ఏదైనా మరి నీ దాసుడైన నేను నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలం తట్టు తిరిగి ప్రార్థన చేయడం. ఆ స్థలం ఆ గోడ వైపు ఇప్పటికి కూడా చాలా మంది చేస్తారు. ఇశ్రాయేలు పోయిన వాళ్ళందరూ ఆ గోడను కూడా చూసించుంటారు. సిస్టర్ గారు కూడా చూసారంట. మరి అటువంటిప్పుడు ఆ గోడ నమ్మకం, ఇంకా దేవుని మహిమ అక్కడ నిలబడింది. కానీ ముఖాముఖిగా దేవుడు వచ్చి మన మధ్యకు వచ్చినప్పుడు మనము త్రోసి వేసుకుంటాం. కానీ ఏ గోడను ఏదో చూసి చేస్తాం. కానీ అది మన అవిధేయత కాదా, మన అసహాయత కాదా? ఆయనే తను తాను తగ్గించుకొని మన మధ్య నివసించినప్పుడు ఆ రక్షకుని గుర్తించలేక మళ్ళీ ఇశ్రాయేలు జనాంగం సిలువ వేశాడు కదా. మరి అటువంటి పరిస్థితులు మళ్ళీ దేవుడు మళ్ళా క్షమించి సిలువ యాగమై మన పాపాల నిమిత్తం ఆయన వచ్చాడు. పాపాలను కడిగాడు, పరిశుద్ధంగా తీర్చాడు. ఇప్పుడు నిలబెట్టుకోమంటున్నాడు. తిరిగి రానై ఉన్నాడు. మరి ఆయన సన్నిధిని మనం చేరాలంటే మనం పోగొట్టుకున్న మహిమ, ఆదామోగులు కాలంలో పోగొట్టుకున్న మహిమను మళ్ళా మనం తిరిగి పొంది మనము మహిమా శరీరం దాల్చి ఆయన సన్నిధి చేరాలంటే మనకు ఎల్లప్పుడూ నిలకడగా ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఎందుకంటే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం అంటే
మనం ఏదో ప్రార్థన అంటే భయపడతాము, రూముల్లోకి వెళ్ళాలా, తలుపులు వేసుకోవాలా, ఉపవాసం ఉంటేనే ప్రార్థన, ఇవన్నీ అనుకుంటాం. నీలో ఆత్మ దేవుడు నివసిస్తున్నప్పుడు నీ పక్కన ఒక మనిషి ఉంటే నువ్వు మాట్లాడుతూ ఉంటావు కదా. ఎవరైనా మనం సహవాసంలో ఉంటే కనీసం మన ఇంటి వాళ్ళు ఉంటే మాట్లాడుతూ ఉంటాం. మరి మనలో ఉన్న దేవుడితో ఎందుకు మాట్లాడను? అయ్యా, నాలో ఏమైనా పొరపాటు ఉందా, నేను ఏం పని చేయాలి, ఇది ఎలా చేయాలి అని మనం అడుగుతామా? చేసేసిన తర్వాత నష్టపోయిన తర్వాత అయ్యా మీకు నష్టపోయాము మమ్మల్ని కాపాడు. అదే పరిస్థితుల్లో మనం దేవుని ముందు ఎదుర్కొంటే పరిస్థితుల్లోనే మనలో ఉన్న దేవుని నోటారా ఒకసారి మనసారా, అది ఎవరికి వినబడని అవసరం లేదు, కూడా కనబడని అవసరం లేదు. దేవా అని నువ్వు మనసులో మూలిగితే పలికే దేవుడే ఉన్నాడు కదా. నీ హృదయపు తలుపులు మూసుకోమన్నాడు. తలుపులు మూసుకొని ప్రార్థన చేయమంటే అందరూ రూమ్ తలుపులు మూస్తారు, కానీ వాళ్ళ మనసు ఎక్కడో విహరిస్తుంది. కానీ అది కాదు దేవుడు కోరుకునేది. హృదయ తలుపులు మూయమంటున్నాడు ఫస్ట్. హృదయ తలుపులు మూస్తే మనసు పని చేయకుండా దాన్ని ఆపేయాలి. ఏ పరిస్థితి, లోక పరిస్థితి, మన పరిస్థితి, మన శరీరం అన్నీ మర్చిపోయి అక్కడ మనం దేవుడితో గడిపే వారంగా ఉండాలి. ఆ గడిపినప్పుడు మనకు జవాబు ఖచ్చితంగా వస్తుంది. దేవుడు మాట్లాడతాడు. ఆయన ఇంకా ఏంటంటే వదిలిపెట్టలేడు. ఇంకా తన బిడ్డ మనసారా ఆయన దేవా అన్నప్పుడు ఆయన వదిలిపెట్టలేడు, పక్కకు పోలేడు. మరి ఆ అనుభవము, ఆ సహవాసం మనం కలిగి ఉంటాం. విశ్వాసం అంటే మనము ప్రతిదీ పొందుకుంటేది కానీ కోసం కాదు. ఈ లోకంలో చేయించి ఈ లోకంలో పొందుకొని ఈ లోకంలో విడిచిపెట్టబడితే ప్రయోజనమైంది. మనం సహవాసం చేసేది దేవుడితో సహాయం చేసినప్పుడు మళ్ళా తీరా అక్కడ ఉండాలి. పరలోక రాజ్యంలో మనం ఉండాలన్న నిరీక్షణతోనే ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో కలిసి జీవించాలి, ఆయనతో కలిసి మాట్లాడాలి, ఆయన మాట్లాడేది వినాలి. అప్పుడే మనం చేసే ప్రార్థన ఫలితం. అప్పుడు అందులో ఏంటంటే మనం ఎంత చేసినా వ్యర్థమే కదా. దేవుడితో గడపని క్షణాలు ఎందుకు? ఆయన అంత చేతులు కాసి పిలుస్తున్నప్పుడు మన హృదయ తప్పులు భద్రంగా మోసుకుంటాము. కడుతున్నప్పుడు తీయాలి, రక్షింపబడాలి, ఆయన చేర్చుకోవాలి, ఆయన స్వరం వినే బిడ్డలుగా మనము సిద్ధపడాలి. సిద్ధపడినప్పుడు ఆ స్వరం ద్వారా వచ్చే సూచనలు మనం నెరవేర్చుకున్నప్పుడు దూతల ద్వారా సందేశం వచ్చేది. ఇప్పుడు కళల ద్వారా కూడా గ్రహించలేకపోతున్నాం. ఎందుకంటే మనం ఈ సమాజంలో గలిబిలి అయిపోతున్నాం. ఏ రోజు ఏ కళ వస్తుందో, ఎందుకు వస్తుందో కూడా మనకు తెలియదు. మనల్ని మోసపుచ్చేయా, మనల్ని స్థిరంగా నడిచేయా, అది మనం దేవుడితో కలిగి ఉన్నప్పుడు ఆ కళాభావం మనకి ఇస్తాడు. కళ కనేవారు కళాభావం కూడా అర్థం చేసుకునే విధంగా ఉండాలి. ప్రవచించేవారు ప్రవచనానికి కూడా అర్థం చెప్పే విధంగా ఉండాలి. అదేవిధంగా మనకి నడిపింపు కావాలంటే ప్రతి విషయంలో మనము దేవుని ఆనుకోవాలంటే దేవుడే నడిపించుకుంటాడు. సమస్త భారం ఆయన మీద మోపమంటున్నాడు. మనల్ని పోయి మనం ఆ దేవుని ఆనుకోగలం. నిశ్చంతగా సేవ చేర్చగలం, నిశ్చంతగా నిద్రపోగలం. దేవుడు వచ్చినప్పుడు ఆయన లేవుతాడన్న నిరీక్షణ మనకు ఉంటుంది. లేకపోతే ప్రతి శబ్దానికి మనము భయభీతులు జరుగుతాం. ఆ సమయం నుండి కూడా మనము నిర్లక్ష్యంగా ఉన్నామా, ఆ సమయం కూడా కోల్పోతాం. అందుకని ఏ పరిస్థితి రాబోతుందైనా నీ కళ ద్వారా హెచ్చరిస్తాడు, లేదా ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తాడు. నీకు వాక్యంలో నుంచి మాట్లాడతాడు, కళలో మాట్లాడతాడు. ఇది మనం అనుభవం కలిగి ఉండాలి. ఎన్నోసార్లు దేవుడితో అనుభవం కలిగి ఉండండి అని చెప్తుంటే చెప్తున్నారు వీళ్ళు అనుకుంటాం. కానీ దేవుడితో అనుబంధం కలిగి ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది. మన హృదయంలో ఆనందం. ఏదైనా మనకి ఇష్టమైన వాళ్ళని మనం చేసుకున్నప్పుడు, హత్తుకున్నప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది. మన మనసుకే ఎంత సంతోషం ఉంటుంది, హృదయంలో ఎంత ఉంటుంది. దేవుడిని మన హృదయంలో ఆయన కలుసుకున్నప్పుడు, ఆయనతో కలిసినప్పుడు మనం సంతోషించి ఆనందించి గంతులు వేసే వాళ్ళంగా ఉండాలి, ఆరాధించే వాళ్ళంగా ఉండాలి. ఆయన స్తుతులపై ఆశీనుడు కావాలి. మన పాటల ద్వారా ఎన్నో పాటలు పాడతాం. ఆ పాటల్లోనే నెరవేర్పులు ఎన్నో ఉన్నాయి. అవి స్వీకరించుకుంటూ పాడాలి. స్వీకరించుకుంటూ పాడినప్పుడు మన హృదయంలో ఆనందం మనం అనుభవిస్తామా? ఆ అనుభవంతో మనం పాటలు పాడాలి. పాటలు అంటే పాటలు కాదు, మామూలుగా ఎవరో రాశారు కాదు, వాళ్ళకి భక్తుల ద్వారా ఇచ్చినాయి అన్నమాట.
ఆయన స్వయంగా లోపల నుంచి ఇవ్వకపోతే మనుషుల జ్ఞానం ఏపాటిది? మనుషుల జ్ఞానం ద్వారా ఏమి చేయలేదు, మాట్లాడలేము, ఏమి చేయలేదు. దేవుని జ్ఞానం కాబట్టే మనము ఆ జ్ఞానాన్ని మనం నిర్లక్ష్య పెట్టము. ఆ పాటలు ఎవరెవరో ఎంతోమంది రాసుంటారు. పాట పాడేటప్పుడు దేవుని సంపూర్ణంగా స్తుతించే వాళ్ళంగా ఉండాలి. ఆ పాట ద్వారానే మనలో కార్యం జరగాలి. అదే బైబిల్లో ఉండే మాటలే పాటలు. దావీదు మహారాజు కీర్తనలన్నీ పాటలే. ఆయన ఆ విధంగా ఆరాధించేవాడు. 7 మార్లు దేవుణ్ణి ఆరాధించాడు. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ గడిపాడు. ఎక్కడ కోల్పోయినా ఆయన గొప్ప చెప్పుకున్నాడు. ప్రతి క్షణంలో ఆయన్ని దిద్దమని కోరుకున్నాడు. దేవునికి దూరంగా తప్పు చేసినప్పుడు అయ్యా నేను తప్పు చేశాను చాటుకుంటాను. ఆదాము అవ్వలు చాటును తప్పుకున్నట్టు తప్పుకోలేదు. తప్పుకోక ఒప్పుకోమని పాస్టర్ గారి ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు ప్రార్థన అని చెప్పేవాడు. ప్రార్థనే ముఖ్యమైనది మన జీవితానికి. అంతకు మించిన ఆస్తి ఏది ఉన్నా వ్యర్థం. మనం దేవునితో మన ప్రతి పరిస్థితి మనం చెప్పుకోగలిగినప్పుడు దానికి సహాయము వెంటనే అందుతుంది. అనుభవించినప్పుడు మనం స్తుతి చెల్లిస్తాం. దేవునితో కలిసి ఉన్నప్పుడు మనం ఏం పొందుకుంటున్నామో మనకు అర్థమవుతుంది. ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్నప్పుడు ఆయాసం దుఃఖమే, కానీ దేవునితో కలిసి మనం ఒక అడుగు వేస్తున్నప్పుడు ఎంత ఆనందం ఉంటుందో అది అనుభవించిన వారికే తెలుస్తుంది. అట్టి అనుభవంలోకి మనం అందరం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కీర్తన 4వ అధ్యాయము 1వ వచనం. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొను. కీర్తనలు 4వ నా అధ్యాయం. నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. దావీదు మహారాజు ఏం చేస్తున్నాడు? చాలమ్మా. దావీదు మహారాజు ఏం చేస్తున్నాడు? నా నీతికి ఆధారమైన దేవుడు, నీతిమంతుడు ఒక్కడే. ఆ నీతికి ఆధారమైన దేవుడు ఒక్కడే కాబట్టి నా నీతికి ఆధారమైన దేవా అని ఆయన బాటగా పలుకుతున్నాడు. ఇరుకులో నేను మొరపెట్టినప్పుడు నా ప్రార్థన నాకు ఉత్తరమేమో. ఎందుకంటే నమ్మకం ఉంది ఆయన మాట్లాడతాడని, ఆయన ఉత్తరం ఇస్తాడని నమ్మకం ఉంది దావీదు మహారాజు. మనకు అటువంటి నమ్మకం ఉందా? ఇరుకులో విశాలత కలుగజేయవాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకించు. కరుణించమంటున్నాడంటే పొరపాట్లను కరుణించమంటున్నాడు. ఆయన కృపా కనికరాలు గల దేవుడు అది గ్రహించాడు కాబట్టి దావీదు మహారాజు ఆ ప్రార్థన చేస్తాడు. నా నీతికి ఆధారమైన నీతిమంతుడు ఒకడే కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుడిని ఆశ్రయించి ప్రార్థిస్తూ సాగిపోయామంటుంది. ఆయన నీతి ద్వారా మనల్ని నీతిమంతులుగా చేస్తాం. ఆ నీతి మనల్ని అక్కడికి చేరుస్తుంది. మన నిరీక్షణ అదే ఉండాలి. మనలో ఏ నీతి లేదు, కానీ ప్రతి క్షణం ఈ ప్రార్థన దావీదు మహారాజు చేసే ప్రార్థన మనం చేయాలి. అదేవిధంగా కీర్తనలు 143వ కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం. నా ప్రార్థన ఆలకింపు, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. చాలా యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరం. ఆయన నీతి లేకుండా మనం ఏమీ చేయలేము. ఆయన విశ్వాసానికి కర్త ఆయన, దాన్ని కొనసాగించేవాడు ఆయన కాబట్టి ఆ విశ్వాసంలో మనము కొనసాగామంటే ప్రతిదీ మనము పొందుకోగలం. నా విన్నపములకు చెవియొగ్గుము అంటే మనం అడిగేటప్పుడే నమ్మి ఉండాలి, విశ్వాసం ఉంచాలి. నా తండ్రి వింటున్నాడు అని మనం చేసే ప్రార్థన ఆ విధంగా చేస్తే దేవుడు తప్పక విని దానికి జవాబిస్తాడు. నాకు ఉత్తరమేమో అని అంటున్నాడు దావీదు మహారాజు. ఎందుకంటే ఆ అనుభవంలో ఆయన ఉన్నాడు కాబట్టి అట్టి అనుభవంలో మనం కూడా కొనసాగాలి. ఉత్తరము ఇచ్చే దేవుడు, ఆయన చాటు చేసే దేవుడు కాదు, క్షమించే దేవుడు, సహించే దేవుడు, కరుణించే దేవుడు, ఓదార్చే
అన్నీ ఆయనే కాదు, సమస్త భారం ఆయన పైన మోపి మనం ప్రార్థన చేసే వారంగా, ఎల్లప్పుడూ దేవుడితో మాట్లాడే వారంగా ఉండాలని కోరుకుంటూ దేవుడి గల వాక్యం దీవించుకున్నాం. ప్రార్థన చేసుకున్నాము. దేవాలనుకున్న దేవ, కృపా సత్య సంపూర్ణుడా, ఇంతవరకు ప్రార్థనలో ఉన్న శక్తిని మాకు తెలియపరచు దేవ. ఏ విధంగా ఉండి ఏ విధంగా చేయాలో మాకు నేర్పించిన దేవానికి వందనాలు. అది మా వెనకాల ఆలోచించి మాకు సహాయం చేయండి. ఉత్తరం మేము హృదయాంతరంగాల్లో నుంచి మా దేవాలయం గురించే భాగ్యం మాకు అనుగ్రహిస్తున్న దాన్ని బట్టి వందనాలు. ఎంతమందికి లేని ధన్యత మాకు అనుగ్రహిస్తున్న దేవ, ఈ సంఘంలో కూడి మేము స్తుతించి ఆరాధించుతున్నామంటే తండ్రి, అది కేవలం నీ కృపను దయ కనికరమైన అట్టి కృపను మాకు అనుగ్రహించిన తండ్రి, మీ కృపా సత్య సంపూర్ణమైన ప్రభువ, మీ సత్యములో మీ నీతిలో మేము సాగిపోవడానికి సహాయం చేయించాలి. మీరు తిరిగి రానయ్యున్న ప్రభావ మీ సాక్షులుగా మీ సన్నిధి చేయడానికి కృప చూపించమని అడుగుతుంది. త్వరలో రానైతే యేసుక్రీస్తు పేరట వేడుకుంటున్నాను తండ్రి. మనందరం లేచి కానుకలు సమర్పించుకుందామండి.